కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా 420 హామీలు అమలు చేయనందుకు నిరసనగా వరంగల్లో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా జనవరి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులర్పించి డూప్లికేట్ గాంధీలకు హామీలను అమలు చేసే బుద్ధి ఇవ్వాలని మహాత్మా గాంధీకి విజ్ఞప్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి ప్రక్కన గోవిందరాజుల స్వామివారి ఆర్చ్ ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహానికి విజ్ఞప్తి కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2023లో అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలీబ్గాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. డిక్లరేషన్ పేరుతో 6 గ్యారంటీలు 420 పూటక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మత్తు తునకగా మీ కొన్ని విషయాలను చెప్తాం. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తానే 420 రోజులైన హామీలను పూర్తి చేయలేదు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చి నుండే హామీలపై రకరకాల సాకులతోటి అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా అబద్దాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలని పచ్చి అబద్దాన్ని ఈరోజు చెప్తున్నారు. 90 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు మేము ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, ఏదైతే ఈ 420 హామీలు 6 గ్యారంటీలు ఉన్నాయో ఇవన్నీ గోడకేసిన సున్నంగా ఈరోజు ప్రజలు అభివర్ణిస్తున్నారు. మీ అలని కానీ హామీలను ఇలా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చి ఈరోజు ఎంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తేవడానికి కేసీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా తెలంగాణ తెచ్చి మేము ఈరోజు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దితే దాన్ని మీరు ఏ విధంగా చేసిల్లన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి రేపు ప్రజల తరఫున ప్రజలను కాపాడడానికి ఖచ్చితంగా ప్రజల హక్కుల గురించి మీరు ప్రజల్ని మోసం చేసినటువంటి విధానం గురించి ప్రజలకు అణువణువున నిమిషానికి మేము అర్థమయ్యే విధంగా చెప్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదేమి 420 హామీలు మా వాళ్ళందరూ చూపిస్తారా? 420 హామీలు ఒకసారి చూపించండి. కాంగ్రెస్ చేసిన మోసాల హామీల లిస్ట్ అంతా ఒకసారి మీ చేతి పైకెత్తి చూపించండి, మీకు అర్థమవుతుంది. హామీలందరూ కూడా ఆ 420 హామీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఈ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయమని దేవుడా ఓ గాంధీ మహాత్మా వీరికి సరైన బుద్ధి కల్పించి వీరిని బుద్ధిజీవులుగా ఉంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడమని ఈరోజు మహాత్మా గాంధీ గారిని ఈరోజు వేడుకుంటున్నాము. వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మనుషులుగా మీకు చెప్తే మీ తలకెత్తలేదు, మీ ఒంటికెత్తలేదు. కాబట్టి రాజ్యాంగంలో తెలంగాణ ఇవ్వాలని బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ నాయకత్వాన్ని ఆ రోజు తెలంగాణ కోసం చిన్న రాష్ట్రాలు కావాలని ఏదైతే చెప్పారో వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి బంగారు తెలంగాణ దిశగా తీసుకొస్తే అలను కాని హామీలను ఇచ్చి ఈరోజు నేలపాలు చేసి ప్రజలంతా అల్లకల్లోలం చేసే పరిస్థితులలో చివరికి గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా వారిని కూడా వేడుకుంటున్నాం. మీకు సిగ్గుంటే, మీకు మానవత్వం ఉంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. జై తెలంగాణ! గాంధీ మహాత్ముని ఆశయాలను